శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి. అమ్మవారి పాదాల సాక్షిగా ఈరోజు వీడియో అయితే మొదలు పెడదామండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, ఈ మంత్రంతో అందరి సమస్యలు తీరిపోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయేటువంటి ఈ పరిహారము అంటే ఈ మంత్రము, ఈ ఏంజెల్ నెంబర్ దేని గురించి అంటే కనుక, ఏదైనా ఒక సమస్య అంటే మీరు ఒక ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు, లేదా కోర్టులో కేసు అనేది వాయిదా పడింది, రేపొద్దున మనకి తీర్పు ఎలా వస్తుంది, లేదు రేపటి రోజున వివాహం గురించి ఒక క్లారిటీ తెలుస్తుంది, అది మీకు అనుకూలంగా రావాలి, ఉద్యోగం రావాలి, కోర్టులో కేసు గెలవాలి, ఇట్లా ఏదైనా సరే మీకు అనుకూలంగా రావాలి, మీరు పెట్టుకున్న దానికి మీకు చక్కగా ఫలితం అనేది పొందాలి అనే దానికోసం అయితే ఈరోజు అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రము పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ని తెలియజేయబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా అండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామందికి భార్యాభర్తలకి ఈ మధ్య సఖ్యత అనేది లేకుండా గడుపుతూ ఉన్నారు. తెలిసి తెలియని వయసులో వివాహం కావచ్చు, లేదా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవటం వలన కావచ్చు, ఇట్లా కొన్ని చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేటువంటి ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు, బిజినెస్ సమస్యలు, లేదా వారిపై జరిగేటువంటి చెడు గ్రహ ప్రయోగాలు అనేవి తెలుసుకోవడం కోసం మనకు తెలిసిన గురువుగారి ఒకరు ఉన్నారండి. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, 8897776444. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ అండి. భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి తెలియకుండా ఒకరిపైన వశీకరణం చేసినా కూడా మీకు వెంటనే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యని పరిష్కరిస్తారనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అద్భుతమైన అమ్మవారి బీజాక్షర మంత్రం అనేది ఎవరైనా ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి. కానీ మీరు రాత్రి పడుకోబోయే ముందుగా ఈ పరిహారాన్ని, ఈ చిన్న మంత్రాన్ని ఈ విధంగా చేశారు అంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట. అలాగే మంగళవారం, శుక్రవారం రోజుల్లో చేయటానికి, పంచమి తిథుల్లో చేయటానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేయటం వలన వచ్చే ఫలితాలు అనేవి 100 రెట్లు అధికంగా ఉంటాయన్నమాట. కాబట్టి మంగళవారం, శుక్రవారం, పంచమి తిథి, అమావాస్య, పౌర్ణమి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మీరు చేయటం వలన ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయన్నమాట. దానికోసం మేము ఎంచుకున్న ఏంజెల్ నెంబర్, పవర్ఫుల్ యూనివర్స్కి సంబంధించిన మనీ మెథడ్ ఏంజెల్ నెంబర్ అనేది ఒకటి తెలియజేయబోతూ ఉన్నానండి. అది వచ్చేసి 5 అండి. 5 అంటే 5 అంటే అమ్మవారికి ఇష్టమైన సంఖ్య. పంచభూతాల సాక్షిగా మన కోరిక తీర్చేటువంటి అద్భుతమైన రెమెడీ అన్నమాట. పంచభూతాలు అంటే 5. ఆ 5ని మనం ఈరోజు తీసుకొని, అలాగే ఏంజెల్ నెంబర్ అంటే మనకి సింగిల్ డిజిట్ కాదండి, 555 అంటే 3 5లు. 555 అనేది కౌంట్ చేస్తే మనకి సింగిల్ డిజిట్లో 6 అనేది వస్తుందండి. 6 అంటే శుక్ర స్నానం. ఆ శుక్రస్థానం మన జీవితంలో బాగుంటేనే మన జీవితం అనేది ఇంకా బాగుంటుందన్నమాట. కాబట్టి పంచభూతాల సాక్షిగా ఆ శుక్రుని దయ వలన, గ్రహాల్లో శుక్రుని దయ వలన మన కోరిక అనేది తీర్చే అద్భుతమైన వారాహి అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని ఈరోజు తెలియజేయబోతూ ఉన్నామన్నమాట. ముందుగా ఏం చేస్తారంటే, రాత్రి మీరు స్నానం ఆచరించి భోజనం చేసిన తరువాత చక్కగా ఈ యొక్క రెమెడీ అనేది చేసుకోండి. 1-2 నిమిషాలు కేటాయిస్తే చాలు మీ కోరిక అనేది తీరుతుందనమాట. దీనికోసం ఎలాంటి పూజలు, వ్రతాలు ఏమి చేయనక్కర్లేదు. అక్క మేము నాన్ వెజ్ తిన్నాము అనుకున్నా పర్వాలేదు, పీరియడ్ టైంలో ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా కూడా దీనిని మీరు చెయ్యవచ్చు అనమాట. ప్రత్యేకంగా మీకు ఈ వీడియోలో ఇది అనేది చెప్పడం జరుగుతుంది, గమనించండి. అయితే దీన్ని చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, 10 నిమిషాలు ప్రశాంతంగా మీరు మీ బెడ్రూమ్లో బెడ్ పైన కూర్చొనైనా పర్వాలేదండి, మనసులో అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మపై భారం అంతా వేసిన తరువాత ఈ ఒక్క పదాన్ని మీ ఎడమ చేతి పైన శుక్రస్థానంలో రాయవలసి ఉంటుందండి. చాలామందికి శుక్రస్థానం ఎక్కడ అంటారు, మళ్ళీ మీకు వీడియోలో క్లియర్గా నా హ్యాండ్ పైన రాసి చూపిస్తున్నానమాట. లెఫ్ట్ హ్యాండ్ పైన రాయవలసి ఉంటుందండి. లెఫ్ట్ హ్యాండ్ పైన బొటన వేలు క్రింది భాగాన మనం శుక్రస్థానం అనేది ఉంటుందన్నమాట. అక్కడ అమ్మవారి బీజాక్షర మంత్రం శ్రీం శ్రీం అని ఇలా ఒక్కసారి శ్రీం అనే పదం రాసిన తరువాత దాని కిందన 555 అనే ఏంజెల్ నెంబర్ రాయండి.
మనకి ఆ యూనివర్స్కి సంబంధించిన ఏంజల్ నెంబర్తోని అమ్మవారి కృపా కటాక్షాలను సిద్ధింపచేసే బీజాక్షర మంత్రంతో మనం ఏదైతే కోరుకొని పడుకుంటున్నామో ఈ పరిహారం చేసుకుని తెల్లవారేసరికి దానిని మనం చాలా అంటే చాలా అద్భుతంగా ఊహించని రీతిలో ఫలితాన్ని అయితే పొందుతామన్నమాట. అంత చక్కగా మనకి కలిసి వచ్చేలా చేసే అద్భుతమైన అమ్మవారి బీజాక్షర మంత్రం. ఖచ్చితంగా మీరు దీనిని రెడ్ కలర్ పెన్నుతో రాయండి. నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించానండి. రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే రాయండి. ఒకవేళ అది లేని పక్షంలో గ్రీన్ కలర్ పెన్నుతో అయినా కూడా రాయవచ్చు అనమాట. రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదో ఒక కలర్ యూస్ చేయండి. ఎందుకు ఈ కలర్స్ అంటే విశ్వానికి సంబంధించి అమ్మవారికి ఎరుపు రంగు అనేది చాలా ప్రీతికరం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎర్రని పెన్నుతోటి రాయమని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వీడియో అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మీ కోరిక మీ సమస్య తీర్చుకోవటానికి మీ చేతులతో మీరు చేయవలసిన ఈ చిన్న పరిహారంతో ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఆ వెలుగు నింపాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది.